జంట ఒక కాకుల జంట సంతానం కోసం ఒక అనువైన ప్రదేశానికి, ఒక అడవికి వచ్చినాయి. ఒక పచ్చని చెట్టు చూసుకొని చక్కగా గూడు కట్టుకున్నాయి. ఎంతో అన్యోన్యంగా జీవిస్తూ ఉన్నాయి. చక్కగా గుడ్లు పెట్టి పొదుగుదామనుకునే సమయానికి అక్కడ ఇదంతా గమనిస్తుంది. పొదిగి పిల్లల్ని పెంచుకుందామని ఎంతో సంతోషంగా గడుపుతున్న కాలం అనమాట. ఆ కాస్తంత దూరంలో ఒక పుట్టలోని పాము వీళ్ళిద్దరిని చూడటం, ఆ గుడ్లు పెట్టడం, వాళ్ళు ప్రేమగా ఉండడం ఈర్ష్యతో రగిలిపోతూ ఉంది. రగిలిపోతూ ఎలాగైనా సరే ఈ గుడ్లని తినేసేయాలి అనుకుంది. ఇలా ఎప్పుడైతే అలా అనుకుందో అదును చూస్తూ ఉందన్నమాట. చూస్తూ వాళ్ళిద్దరూ ఆహార అన్వేషణ కోసం వెళ్ళగానే పాము వచ్చి ఆ గుడ్డు కాస్త తినేసింది. తినేసి ఇక వీళ్ళు వచ్చేసరికి గుడ్డులు లేవు. బోరుని విలపించి ఎవరు తిన్నారో కూడా తెలియదు. బాధపడ్డాయి. మళ్ళీ గుడ్లు పెట్టుకుని ఈసారి భర్త వద్దొద్దు నువ్వు రాకు, తన ఆహారం కోసం వెళ్ళాడు. మళ్ళీ పాము వచ్చింది. ఒక్కసారిగా ఈ యొక్క పక్షిని చూసి నువ్వు ఉన్నావా, నీ దుంపదేగా, నువ్వా నా బిడ్డల్ని తినేసింది, ఎంత కర్కశంగా ఇలా చేస్తున్నావు నువ్వు అంటే ఇక పాము పక్కపక్క నవ్వింది. అవును, నేనే తింటున్నాను, ఏం చేస్తావంట, అసలు ఏమైనా చేయగలవా, నీకు ఆ శక్తి ఉందా, చూడు నీ కళ్ళ ముందే నీ బిడ్డల్ని ఎలా తింటానో అని ఒక్కసారిగా విషాన్ని కక్కుతూ ఆ గుడ్లు తినేసింది. ఇక ఏమీ చేయని నిస్సహాయురాలాగా ఆ పక్షి అలా బేలగా నించుండిపోయింది ఏడుస్తూ. భర్త వచ్చేసరికి బోరున విలపిస్తూ, ఏమండి ఎవరు తిన్నారో తెలుసా, పాము తింది గుడ్లని మన బిడ్డల్ని అని ఏడుస్తుంది. బాధపడకు, అది అన్నట్టుగా మనకు ఆ శక్తి లేదు, ఖచ్చితంగా మనకి ఒక సమయం వస్తుంది, మనం దాన్ని చూద్దాం అని చెప్పేసి దాని గుండెలకు హద్దుకొని ఓదార్చాడు. సమయం కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. అడవంతా గాలించాడు. అక్కడ సరోవరం గమనించి ఆ సరోవరంలో ఆ దేశపు రాణులు చక్కగా జలకాలాడడం, ఆ విలువైన నగలను అక్కడ పెట్టడం ఇదంతా గమనించిన ఆ భర్తకాకి ఒకరోజు ఏం చేసిందంటే ఆ విలువైన నగని ముక్కుతో కరుచుకొని ఆ భటులు చూస్తుండగా పుట్ట దగ్గరకు వచ్చి ఆ పుట్టలో వేసింది. ఎప్పుడైతే పుట్టలో వేసిందో భటులు వెంబడిస్తూ ఆ పుట్టను కాస్త ధ్వంసం చేశారు. ధ్వంసం చేసి ఆ పుట్టలోని పాము బయటకు రాగానే శూలాలతో గట్టిగా పొడిచి చంపేశారనమాట. ఇదంతా భార్యాభర్త కాకి చూసి ఎంతో సంతోషపడ్డాయి. ఇదంతా కనిపించకుండా మనకు అన్యాయం జరిగితే మనం తట్టుకోగలుగుతాము, కానీ ఎవరు మన బిడ్డల్ని మన కళ్ళ ముందే నేను చంపుతున్నాను నువ్వు చూడు అని కర్కశంగా చంపుతుంది అంటే ఏ ధైర్యంతో, తన బలవంతుడనే కదా, నేను బలవంతుడిని, నువ్వు నన్ను ఏం చేయలేవు, నువ్వు అల్పజీవివి అనే కదా అంత అహంకారం పెంచుకుంది. అంటే ఈ రోజున నీ అహంకారమే నిన్ను అంటే కాపాడలేకపోయింది. ప్రతి వారికి దైవం కూడా ఒక అవకాశం ఇస్తాడు. మనకి బలం ఉంది, శక్తి ఉంది అని అల్పజీవుల్ని, నిస్సహాయులని దెబ్బకొట్టిన రోజున ఏదో రూపంలో నీకు శక్తి ఉన్నా, బలం ఉన్నా అవన్నీ నీకు అక్కరకు రావు. నీ శక్తి అంతా నిర్వీర్యం అయిపోతుంది. నువ్వు ఎలా ఎదుటివాళ్ళని ఏడిపించావో అంతకు పదింతలు నువ్వు ఏడుస్తావు. ఒక్కోసారి నీ ప్రాణాలని పోగొట్టుకుంటావు. అది గమనించుకొని నువ్వు ఎదుటివాడికి మంచి చేయకపోయినా పర్వాలేదు, చెడు చెయ్యాలనే ఆలోచన నీకు మనసులో పడిందో అంటే అది ఎప్పటికైనా నీకు కూడా చెరుపు తెస్తుంది అనే విషయాన్ని నువ్వు ఖచ్చితంగా గమనించుకొని ప్రవర్తించాలి అనేది ఈ కథలోని గూఢార్థం. ఓకే.